ఏలూరు లోక్సభ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ ప్రచారంలో జోరు పెంచారు. ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో వివిధ వర్గాల ప్రజలు సంఘాలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చింతలపూడి మండలం ఊట సముద్రంలో పామాయిల్ రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం అంకన్నగూడెంలో జరిగిన యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. యాదవ సామాజిక వర్గ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. రైతులకైనా కానివ్వండి, యువతకైనా కానివ్వండి, అలాగే మహిళలకైనా కానివ్వండి, అందరికి కూడా సపోర్ట్ చేసేది ఇది. ఇప్పుడు అన్నాడు, యువత ఎక్కడ కూడా కనపడవట్లేదు ఈ పరిశ్రమలో అని అంటున్నారు. అంటే అగ్రికల్చర్లో ఎక్కడైనా కానీ కనపడవట్లేదు అంటున్నారు. ఇవాళ రైతు కష్టపడితేనే మేము భోజనం చేస్తాం. ఎవరైనా కానీ రైతు కష్టపడితేనే మేము రాష్ట్రమైన దేశమైన ముందుకు పోతుంది. ఇవాళ మనకుండే వనరులతో రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే యువత కూడా రైతుగా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి మనం. యువతకు కూడా వాళ్ళకు కూడా ఈ పామ్ ఆయిల్ ఎవరైనా యువత ఇక్కడ పామ్ ఆయిల్ పెట్టడానికి ఇండస్ట్రీకి ఏమన్నా పెట్టాలని అనుకుంటే నేను వాళ్ళతో చేయి పట్టుకుంది వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా పెట్టడానికి నేను